హలో హై ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రైతులకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. అదేనండి, మనకి రైతు రుణమాఫీ. సో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకి ఆగస్టు 15 లోపు ఈ రైతు రుణమాఫీ చేద్దామని, అంటే 2 లక్షల రైతు రుణమాఫీ చేద్దామని చెప్పి అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీ ఎవరికి చేయాలనేది ఒక ఆలోచనలు అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి టీం అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి ఇక్కడ మాటల్లోనే చెప్పుకోవచ్చు, రైతు రుణమాఫీ. రైతులు, సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకే ఈ రుణమాఫీ చేద్దామని చెప్పి కూడా క్లియర్గా అయితే ఆలోచిస్తున్నట్టు అయితే మనకి సమాచారం. సో రాజస్థాన్, అదేవిధంగా కర్ణాటక గవర్నమెంట్ మాదిరిగానే మనకి రైతు రుణమాఫీ అంటే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు, సో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. సో తెల్ల రేషన్ కార్డుతో పాటు ఎవరైతే ఐటీ కడుతున్నారో, అంటే ట్యాక్స్ కట్టే వారికి ఈ రైతు రుణమాఫీ అయితే ఉండదు. అదేవిధంగా ఎవరైతే జాబర్స్ ఉంటారో, అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉంటారో, అంటే స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే జీతాలు తీసుకుంటున్నారో, గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే జీతం తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ రైతు రుణమాఫీ కట్టని చెప్పి కూడా మనకి సో వీళ్ళైతే ఆలోచన చేస్తుంటారు. అయితే మనకి క్లియర్గా ఇక్కడ రైతు రుణమాఫీ అని మనకి అర్థమవుతుంది. ఎవరైతే పంట సాగు చేస్తున్నారో, ఎవరైతే పొలం దున్ని పంట సాగు చేస్తున్నారో, ఎవరైతే బ్యాంకులలో పాస్బుక్లు, అంటే పాస్బుక్లు కంపల్సరీ పెడతారు. సో పాస్బుక్లతో పాటు ఈ ముఖ్యంగా ఏంటిదంటే ఆధార్, మన రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి ఈ రైతు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ డేట్ నుంచి, అంటే కట్ ఆఫ్ అనేది, అంటే ఈ టైంలలో తీసుకున్న వారికి, అంటే గతంలో మనకి కేసీఆర్ ప్రభుత్వం పలానా టైం నుంచి మనకి రైతు, అంటే ఈ టైం నుంచి రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే అదేవిధంగా మనకి రుణమాఫీ అయితే చేయడం జరిగింది. బట్ ఈసారి అందరికీ రుణమాఫీ చేసే ప్రయత్నంలో అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి టీం అయితే ఉంది. బట్ ముఖ్యంగా ఇందులో మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో పంట పాస్బుక్లు ఉండి, అంటే ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్లు ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ చేద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి టీం అయితే ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి క్లియర్గా అయితే రేపు వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పరచుకొని ఎవరెవరికి ఈ రుణమాఫీ చేయాలి, అదేవిధంగా ఎంత ఈ కట్ ఆఫ్ ఏమైనా పెట్టాలా లేకపోతే అందరికా అనేది క్లియర్ కట్గా అయితే రేపు అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది దీనికి సంబంధించిన క్లియర్ కట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.